రాష్ట్రం కావాలనుకున్నాం, రాష్ట్రం వచ్చింది. వచ్చిన ఈ రాష్ట్రంలో ఇంకా పంచాయతీలొద్దు, ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉండాలి. ఎందుకంటే ఎన్నో లక్షల మంది సోదరులు ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణలో నివాసం ఉంటున్నారు. అది కోస్తా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాయలసీమ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు. దేశంలోని అంతర్భాగం తెలంగాణ కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు, ఇది మా భూమి అనుకున్న వాళ్ళు, భూమిపుత్రులుగా ఈ భూమిని ముద్దాడిన వాళ్ళు, ఈ భూమిని అభిమానించిన వాళ్ళు అందరూ మా వాళ్ళే అనే భావనతో 10 ఏళ్ల పాటు ఎంత ఉద్విగ్నభరితమైన ఉద్యమం, ఎంత ఉద్వేగభరితమైన ఉద్యమం జరిగినా ఒక్కటంటే ఒక్క చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతల్ని అద్భుతంగా నిర్వహించి బలంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. మీరు నన్ను అడిగితే ఏం సాధించారు 12 ఏళ్లలో అని మీరు అడిగితే, తెలంగాణ ఏం సాధించింది అని అడిగితే విజయాలు నేను లెక్కబెట్టి చెప్తే రవికాంత్ రెడ్డి గారు చెప్పిన టైం అయిపోతుంది. కానీ అయినా కొంతవరకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది మా ఉద్యమానికి ఆనాడు శీర్షిక, ట్యాగ్ లైన్. మరి ఏం సాధించారు మీరు అని అడిగితే, వలసలు, కరువులతో, నెర్రెలు బారిన నేలలతో, నెత్తురుతో తడిసిన నేలల్లో సాగునీళ్లను పారించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్నమో రామచంద్ర అనే రాష్ట్రాన్ని దేశానికి అన్నం పెట్టే స్థాయికి, పంజాబ్ను, హర్యానాను తలదన్ని అన్నం పెట్టే స్థాయికి తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం. గోదావరి జలాల్లో, కృష్ణా జలాల్లో మాకు హక్కుగా సంక్రమించిన ప్రతి నీటి బొట్టుని ఒడిసిపట్టి అటు కాళేశ్వరాన్ని కాలంతో పోటీ పడుతూ పూర్తి చేసిన, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసిన, సీతారామ ప్రాజెక్టును 80% పూర్తి చేసిన, ఇది చేసింది తెలంగాణలో సాగునీళ్లు పారాలని, కన్నీళ్లు బారిన తెలంగాణలో సాగునీళ్లు పారాలని. నెర్రలు బాసిన నేల, నెత్తురుగారిన నేలల్లో మళ్ళీ వ్యవసాయం జరగాలి, రైతులు వారి కళ్ళలో ఆనందం చూడాలని కేసీఆర్ గారు పరితపించారు. అట్లాగే ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే 2014 ముందు ఏంటిది పరిస్థితి? వలసలు, కరువులు, కన్నీళ్లు, ఆకలి కేకలు, ఎన్కౌంటర్లు, ఆత్మహత్యలు, నెర్రెలు బారిన నేలలు, పాడుబడ్డ ఇండ్లు, పడావుబడ్డ భూములు, ఇవన్నిటిని కూడా సంపూర్ణంగా ఈ ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నం చేసింది కేసీఆర్. ఉద్యమ తెలంగాణని ఉజ్వల తెలంగాణగా నిలబెట్టాలనే ఒక బృహత్తరమైన యజ్ఞం చేసింది కేసీఆర్ నాయకత్వం. ఒక్క దశాబ్ద కాలంలోనే ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా, కేసీఆర్ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ భూమిపుత్రుడిగా చెప్తా ఉన్నా, గర్వంగా చెప్తా ఉన్నా. ఒక సుసంపన్నమైన తెలంగాణను ఆవిష్కరించి భారతదేశం ముందు పెట్టాం. దశాబ్ద కాలంలోనే ఒక సస్యశ్యామల సిరి సంపదల దృశ్యాలను ఆవిష్కరించే నాయకత్వం మా పార్టీకి ఉన్నది, ఈ రాష్ట్రానికి ఉన్నదని గర్వంగా చెప్పుకునే పరిస్థితి. మాకు అన్నిటికన్నా ఆనందం కలిగించే ఒక సందర్భం ఏమంటే, మీకు నాయకత్వ పటిమ ఉందా తెలంగాణలో, అసలు ఆ నాయకత్వ కెపాసిటీ ఉందా అని చాలామంది అడిగేటోళ్ళు మమ్మల్ని ఉద్యమ సమయంలో. కానీ కేసీఆర్ గారి నాయకత్వం చూసిన తర్వాత మాకు కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు అని ఎవరైతే మీకు నాయకత్వ పటిమ ఉందా అని అడిగిన వాళ్ళ నోటెంబడే మాకు కూడా ఇలాంటి నాయకుడు ఉంటే బాగుండు అనే మాట అనిపించగలిగామంటే దట్ ఈస్ కేసీఆర్, దట్ ఈస్ బీఆర్ఎస్, దట్ ఈస్ తెలంగాణ. అట్లాగే 1-2 కాదు, ఏమేమిటి నుంచి విముక్తి పొందినాము? నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్తో తల్లడిల్లిన జిల్లా, లక్షల మంది బొక్కలు వంకరపోయిన జిల్లా, అంతకుముందు పరిపాలించిన గొప్ప గొప్ప పాలకుల వల్ల, పక్కన కృష్ణానది ఉన్నా కనీసం నీళ్ళు ఇవ్వలేని అసమర్థత వల్ల బొక్కల్లో మూలుగు చచ్చిపోయిన జిల్లా నల్లగొండ జిల్లా. అట్లాంటి నల్లగొండ జిల్లాకి శాశ్వతంగా ఫ్లోరోసిస్ అనే దరిద్రం నుంచి విముక్తి ప్రసాదించింది కేసీఆర్ గారి నాయకత్వం, మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా. మగ్గాల మీద మరణ మృదంగం మోగేది తెలంగాణలో, సిరిసిల్ల కావచ్చు, జమ్మికుంట కావచ్చు, గద్వాల కావచ్చు, పోచంపల్లి, ఇవాళ దాని నుంచి విముక్తి ఇవ్వగలిగాం కేసీఆర్ గారి నాయకత్వంలో. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తెలంగాణ టాప్లో ఉండేది భారతదేశంలో. అట్లాంటి పరిస్థితి నుంచి చివరికి టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక రాసింది, లోయెస్ట్ సూసైడ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, ఫార్మర్ సూసైడ్స్ తెలంగాణ అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అట్లాగే ఏం విప్లవాలు సాధించారు, మీరు ఏం సాధించారు విజయాలు అంటే, దేశానికి అన్నం పెట్టే స్థాయికి పోయాం కదా, పంజాబ్ను, హర్యానాను తలదన్ని దేశానికి అన్నపూర్ణగా మారింది కదా ఒక కరువు ప్రాంతం, నీళ్లు లేక తల్లడిల్లిన ప్రాంతం, అంతకంటే గొప్ప విజయం ఏముంటుంది? అట్లాగే కరెంట్ అనేది ఉండేదే కాదు తెలంగాణలో. ఉచిత కరెంట్ అని కాంగ్రెస్ ఏదైతే పెట్టిందో ఉత్త కరెంటే, అది కరెంట్ ఉంటే కదా ఉచిత కరెంటు. అలాంటి ఉత్త కరెంటు పరిస్థితి నుంచి 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో ఈ రోజుకి
79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఒక్కడే పార్టీ, ఒక్కడే నాయకుడు, రైతుకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అది తెలంగాణ. ఇది విజయం కాదా? రైతు బంధు లాంటి పథకం. రైతుల దగ్గర డబ్బులు తీసుకున్న ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి, భూమి శిస్తు, నీటి తీరువ. కానీ ఒక భూమిపుత్రుడుగా, ఒక రైతు బిడ్డగా, రైతు కష్టం తెలిసిన బిడ్డగా, రైతుగా కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని తీసుకొచ్చారు. మేము అది ఎన్నికల్లో హామీ కూడా ఇవ్వలేదు. మేము ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి 72 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్. అంటే ఇదేదో లాభం ఆశించే ఇంకోటి కాదు. వీ వర్క్ విత్ అ ప్యాషన్. తెలంగాణని మేము ఒక ప్యాషనేట్ జాబ్గా, ఒక టాస్క్గా తీసుకున్నాం తప్ప, ఒక బాధ్యతగా తీసుకున్నాం తప్ప, అధికారాన్ని ఒక ఆలంబనగా చేసుకుని ఏదో చేద్దాం అనే ప్రయత్నం మేము ఎన్నడూ చేయలేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే నీళ్లు, నిధులు, నియామకాలు, నిధుల విషయానికి వస్తే మేము బాధ్యత తీసుకున్న నాడు తెలంగాణ యొక్క తలసరి ఆదాయం, భారతదేశంలో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం 94,000 రూపాయలు. మేము బాధ్యతల నుంచి ర్యాంక్ 12, భారతదేశంలో నెంబర్ 12 ర్యాంక్ పర్ క్యాపిటల్ ఇన్కంలో మేము బాధ్యత తీసుకున్న నాడు, మేము బాధ్యత నుంచి వైదొలిగిన నాడు డిసెంబర్ 3, 2023లో తెలంగాణ యొక్క ర్యాంక్ నెంబర్ 1, 3,47,000 రూపాయల తలసరి ఆదాయంతో భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం. మేము బాధ్యత తీసుకున్న నాడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి 4.5 లక్షల కోట్లుంటే మేము దిగిపోయే నాడు 15 లక్షల కోట్లు. మధ్యలో కరోనా వచ్చింది 2 ఏళ్ళు, అయినా ఎక్కడా కూడా ఆగలేదు. ఒక అమోఘమైన ఆర్థిక విప్లవాన్ని సృష్టించింది కేసీఆర్ నాయకత్వం. 200 ఉన్న గురుకుల పాఠశాలల్ని 1022 గురుకులాలకు తీసుకెళ్ళింది కేసీఆర్ గారి నాయకత్వం. 6.5 లక్షల మంది పిల్లలకి విద్యా బుద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు, చదువుకి దూరంగా ఉన్న వర్గాల పిల్లలకి మరి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఐఐటీల్లో, ఐఐఎంలో, ఎన్ఐటీల్లో, టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో, టాప్ మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చే విధంగా చేసింది కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం. అట్లాగే భారతదేశంలోనే ఒకే ఒక్క రాష్ట్రం, ప్రతి జిల్లాలో 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజు, అదే జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ఏర్పడక ముందు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నది 5 మెడికల్ కాలేజీలు. అందులో స్వాతంత్రం రాకపూర్వమే ఉన్నది ఉస్మానియా, గాంధీ. తర్వాత వచ్చింది కేవలం కాకతీయ, రిమ్స్, నిజామాబాద్లో వచ్చిన ఇంకో యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఒక తెల్లకోటు విప్లవాన్ని సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఈ దేశంలో ఎక్కడా లేదు. కేసీఆర్ కిట్తో మాతా శిశు మరణాలు తగ్గించాం. ఇన్లాండ్ ఫిషరీస్లో జనరల్గా చేపల పెంపకం, రొయ్యల పెంపకం అంటే అంతా కోస్తాంధ్ర అనుకుంటారు. కానీ ఇన్లాండ్ ఫిషరీస్లో నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ తెలంగాణ అండర్ కేసీఆర్. నా కవిత్వం కాదు, ఇవన్నీ డేటా స్టాటిస్టిక్స్ మీరు గూగుల్లో కొడితే మీకే వస్తుంది. చాట్ జీపీటీని అడిగితే చాట్ జీపీటీ కూడా చెప్తుంది. మేము బాధ్యత తీసుకున్న నాడు ఒక అనుమానం ఉండేది హైదరాబాద్ మీద. ఇక్కడికి కొత్త పరిశ్రమలు రావడమేమో కానీ ఉన్న పరిశ్రమలు పోతాయంట కదా, పెట్టుబడులు తరలిపోతాయంట కదా అని ఒక అనుమానం నీళ్ళు నీడలు. 3 లక్షలు ఉండేది ఐటీ కొలువులు.